నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేపట్టారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన భారత్ బంద్కు మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు మేరకు అప్రమత్తమైన పోలీసులు అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద నిఘా పెంచారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం అనుమతిస్తున్నారు. అనుమానితుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారనే వివరాలను సేకరించి సరైన వివరాలు తెలపకుండా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. మంత్రి పదవి విషయంలో కార్యకర్తలు సంయమనం పాటించాలని, ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు సూచించారు. లక్షర్పేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం మరియు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2 వారాలు సమయం అడిగిందని, ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచించారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సమయం తర్వాతనే పార్టీ వ్యతిరేకంగా చేసే ఆలోచన లేదు. కాకపోతే ఈ గడిచిన 50 నుంచి 60 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైనా కూడా, అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక, ఒకటే మాట మాట్లాడండి. నా జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాకు పేగుబంధం ఉన్నది. నేను ఈ భూమిలో పుట్టినా కాబట్టి ఈ భూమితో పాటు నాకున్న సంబంధం ప్రజలతో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడేది అంత పెద్ద వేదిక మీద, ప్రతి వేదిక మీద, పార్టీ వేదిక కానివ్వండి, ప్రభుత్వ వేదిక కానీ ఒకటే మాట మాట్లాడినాడు. నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మీ జిల్లాను దత్తత తీసుకోవాలని, వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో మిగతా జిల్లాలతో సమానంగా తీసుకుపోవాలంటే మాకు కొంత ఎక్కువ సాయం చేసి తీసుకుపోతూనే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ 5 సంవత్సరాలు మాకు సహకారంగా సపోర్ట్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థాయికి మిగతా జిల్లాతో సమాన స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అన్ని వేదికల్లో చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ వేదికలు కూడా, పెద్ద వేదికలలో కానీ, అసెంబ్లీలు కానీ, ఎక్కడన్నా కానీ, ఏ వేదికలలో కూడా నేను నా గురించో, ఇంతవరకు మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుకుని వస్తే ఎన్నడూ కూడా నా గురించి మాట్లాడింది ఇక్కడున్న జిల్లాకు తన అనుబంధం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే ఇంకెప్పుడు ఇది మాట్లాడుతుంది. ఈ మిగిలిన విషయానికి వస్తే, ఇక్కడికున్న ప్రజలతోటి నాది విడదీయరాని బంధం. ఆ బంధాన్ని ఎవరేం చేసినా విడదీయలేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అధికారంలో ఉన్నా లేకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, కేసులు పెట్టినా, జైల్లోకి పంపినా, వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, నా మీద గౌరవంతో, నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక అభిమానంతో, ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆదిలాబాద్ జిల్లా 100% సహకరించింది. ఎప్పుడెప్పుడైతే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈ జిల్లా ఆతురు మొదలవుతుంది, ఇంకా తెలుసుకున్నట్టు ఏతురు మొదలవుతుంది, 2 మొదటి అక్షరాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, అది ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకనే మొదటి చెప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇవాళ దేవుళ్ళైనా తక్కువని, ఇంకేదైనా తక్కువని, వాళ్ళు చేసిన త్యాగం
ఎన్ని రకాల టీఆర్ఎస్ రాక్షస పాలనలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒకటే పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం ఒక నమ్మకంతో ఒక ధైర్యంతో కష్టపడి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా విభజించడం జరిగిందని వెంటనే అధికారులు వార్డుల విభజన సక్రమంగా చేపట్టాలని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాతి సత్యం, మాజీ కౌన్సిలర్ అంకం నరేష్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని 42, 43, 44, 45 వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని, ఇది కేవలం కొందరు అధికార పక్ష నాయకులు ప్రోద్బలంతో అధికారులు డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, దీనివల్ల వార్డులోని ఓటర్లు అయోమయం చెందుతున్నారని, మార్పులు చేర్పులకు రేపటితో గడువు మూస్తుండటంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పైన పేర్కొన్న వార్డులను సరైన రీతిలో విభజించి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముక్కలు చేసి ఆ 4 వార్డులో విభజించి కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మొన్న 4వ తారీఖు ఏదైతే డివిజన్స్ నంబర్స్ ఇచ్చిండ్రో దానిలో మంచిర్యాల పట్టణానికి సంబంధించి గతంలో 36 వార్డులు ఉంటే డివిజన్ల పరంగా 33 చేసినటువంటి సందర్భాలలో చాలా మట్టికి దగ్గర 27 నుంచి 27 డివిజన్లు కరెక్ట్గా చేసిండ్రు. వారికి సమయానుకూల సమయం సరిపోయిందో లేదో తెలియదు, కానీ ముఖ్యంగా 42, 43, 44, 45 మిగతా చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఒక 2-3 వార్డులు డివిజన్లు కూడా ప్రాబ్లం ఉన్నాయి. వారు ఏదైతే రేపటి వరకు మున్సిపల్ కూడా 33 తీసుకుంటే 28 కరెక్ట్ ఉన్నాయి, మిగతా అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ప్రాబ్లం వల్ల 2, 3, 4 వార్డులు ఏదైతే ఉన్నాయో డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్ల పరంగానే ఉన్నాయి. వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు డెఫినెట్గా అప్పుడున్న సమయానుకూలంగా టైం లేదు కాబట్టి చేసినాం. పూర్తి స్థాయిలో అందుకే మీకు సమయం ఇచ్చినాం, మీరు కోరే విధంగా చేస్తామని హామీ ఏదైతే ఇచ్చిండ్రో అది నిలుపుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇదే విధంగా ఉంటే రేపు డివిజన్ల పరంగా వర్క్ చేసినప్పుడు మున్సిపల్ వర్కర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి రాబోయే కార్పొరేటర్ కానీ లేకపోతే ప్రజలు కానీ ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చామో ప్రజలు కూడా చాలామంది వారి కోరిక మేరకు రిప్రజెంటేషన్లు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ప్రజల శ్రేయస్ కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పూర్తి స్థాయిలో సవరణ చేయవలసిందిగా పట్టణ వెలుగు నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన సందర్భంలో ఏదైతే వార్డులు కొత్త విభజించడం జరిగింది, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఒక వార్డు కార్పొరేటర్ కానీ ఆ ప్రజాప్రతినిధి వార్డులకు అందుబాటులో ఉండడానికి కానీ రేపు ప్రోటోకాల్ విషయంలో కూడా బాగా ఇబ్బందులు జరిగినాయి. పోయినసారి కూడా నా వార్డు చాలా ఇబ్బందులు జరిగినాయి, కలెక్టర్ గారికి చెప్పినాం. అందుకే కావాల్సుకొని చేసినట్టే ఉన్నాయి తప్ప వేరే ఉద్దేశంగా లేవు. ఖచ్చితంగా అధికారులకు విన్నవించుకుంటున్నాం. ఇది ఏదైతే బౌండరీ సిస్టంలో చేసి ఒక పద్ధతి ప్రకారం చేయాలని మేము ఖచ్చితంగా వేడుకోవడం జరిగింది. ఖచ్చితంగా అధికారులారా ప్లీజ్ మీరు ఏదైతే మీరు తెలిసి చేసిందా తెలియక చేసిందా మీకు మేము విన్నపించుకోవడం జరుగుతుంది. దీన్ని బౌండరీ ప్రకారం అన్ని ఎక్కడ ఏ ఏరియా ఆ ఏరియాకి చేస్తే బాగుంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటాం. లక్షపేట మున్సిపాలిటీ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల కళాశాల భవనాల పనులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు పరిశీలించారు. లక్షపేట మున్సిపాలిటీ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల కళాశాల భవనాల పనులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మరియు ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడుతూ పాఠశాలను మరియు కళాశాలను ఈ నెల 12వ తేదీన ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనగలరని కోరారు. ప్రభుత్వ శాఖలు ఎన్ని అవసరం అందరినీ తీసుకొని స్కూల్ కాలేజీలలో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు సంబంధించిన టీచర్లు లెక్చరర్ వాళ్ళతో పాటు వాళ్ళ క్లరికల్ స్టాఫ్ 4th క్లాస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇది ఒక పండుగ వాతావరణం చేసే కార్యక్రమం. దీనికి అందరం కుటుంబ సభ్యులకి నాతో పాటు అందరం కూడా పనులనే పనిచేద్దామని చేసుకుంటాం. కుటుంబ సభ్యులకి కలిసి చేస్తాం. ఈ కార్యక్రమం అందరికీ సంబంధించిన దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ చదువుకునే విద్యార్థులు కాలేజీ గారి స్కూల్లో ఇక్కడ గర్ల్స్ స్కూల్ సంబంధించిన అమ్మాయిలు అదేవిధంగా ఇంకోటి ఒక 2 ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 1500 నుంచి 3000 వరకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కార్యక్రమం పెట్టింది. మండలానికి ప్రతి గ్రామానికి 5 ముఖ్యమైన వచ్చి చూసిపోయి అంటే ఎల్లుండి జరిగే కార్యక్రమం పొద్దున 10 గంటల మొదలైన కాడ నుంచి దాదాపు 4 గంటలు వస్తాయి లంచ్ వరకు.
అదృష్టవశాత్తు ఏంటంటే నేను యాక్చువల్గా నేను స్కూల్ ఓపెనింగ్ అని పిల్లలు అది నేను స్కూల్ ఓపెనింగ్ ఎట్లా మండే ఉంటుందనే ఆలోచనతో పూర్తి చేస్తే 3 రోజులు తర్వాత ఆలోచన జరిగింది. అదృష్టవశాత్తు స్కూల్ ఓపెనింగ్ అది అనమాట. సో ఇది యాక్సిడెంట్గా జరిగింది. ఇది యాదృచ్ఛికమైనా కూడా అదృష్టం. సో ఆ దినం ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ధీటుగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎట్లా చేస్తారో అంతకంటే కృషి చేసి చూపిస్తాం మన రాష్ట్రానికి మళ్ళొకసారి మంత్రాలు నియోజకవర్గం లక్ష్మీపేట నుంచి వెళ్ళి ఒక సందేశాన్ని పంపించాల్సిన ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలు కూడా ఏ కార్పొరేట్ ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ కానీ ఎంత పెద్ద కార్పొరేట్ కళాశాల కూడా వీళ్ళకి ప్రభుత్వానికి పోటీ రాదు, ప్రభుత్వానికి ప్రభుత్వం పోటీ అనే విధంగా చేసి ప్రపంచానికి రాష్ట్రానికి ఒక సందేశాన్ని తీసుకున్నారు. దీని ద్వారా పేరెంట్స్ అందరూ ఎందుకు ఇన్వాల్వ్ వస్తున్నారు, పేరెంట్స్కి తెలియాలి, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివాలని ఒక ఆలోచన రావాలి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అందరూ ప్రోగ్రాం తర్వాత మాకు ప్రతినిధులుగా మా అంబాసిడర్లుగా అంటే మాకైతే ఈ కాలేజ్ స్కూల్ ప్రభుత్వానికి సంబంధించి బయట చెప్పుకొని అరే ఇట్లా మంచిగా ఉన్నది పిల్లలను పంపించాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. నా భూతంలో ఒక భవిష్యత్తు మంచిర్యాల చరిత్ర, మంచిర్యాల జిల్లా చరిత్రగా ఉమ్మడి జరుగుతుంది. ఎల్లుండి అయ్యేది ఒక చారిత్రాత్మక ఈ ఘట్టానికి ఆవిర్భావం జరుగుతుంది. ఇది కూడా చరిత్రలో తీసుకుంటున్నాను. ఇప్పటివరకు ఏదైతే చెప్పినా ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదంతో ఏ డేట్ చెప్పినా ఆ డేట్ ఇంతవరకు అన్ని కంప్లీట్ చేశాను. ఇది కూడా ఇప్పుడు 2 అయిపోయినాయి. నేను కూడా మా ప్రస్థానం చేసాం, ఆ తర్వాత అంబేద్కర్ చేసాం, ఇది 3వ టైం బాండ్ టైం ప్రకారం చేసుకుంటాం. అదేవిధంగా హాస్పిటల్ కూడా 3 జూలై ఈ నెల 21, 22 తేదీలో మంచిర్యాల పట్టణంలో నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా సమితి సభ్యులు కొట్టే కిషన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ మాట్లాడుతూ సిపిఐ జిల్లా మహాసభలు ఈ నెల 21 ప్రదర్శన బహిరంగ సభ, 22న ప్రజాప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హాజరవుతున్నారని, జిల్లా వ్యాప్తంగా సిపిఐ అభిమానులు, కార్యకర్తలు మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. కొట్టే కిషన్ అధ్యక్షతన పార్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉన్నది. మన జిల్లా కార్యదర్శి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి సభ్యత్వాలు, ప్రజా సంఘాల నిర్మాణం విషయమై వివరించి ఉన్నారు. అయితే కమ్యూనిస్టు పార్టీ 3 సంవత్సరాలకు ఒకసారి అంతరంగికంగా ప్రజాస్వామ్యయుతంగా మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ జాతీయ మహాసభలు కానీ ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శనలో మా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, కార్యదర్శి ఎమ్మెల్యే కమ్మిడి కొత్తగూడెం కోనమనేని సాంబశివరావు గారు 31 మందితోని ఇవాళ ఆహ్వాన సంఘాన్ని వేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ మహాసభలు చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి మహాసభలు. మా పార్టీకి సంబంధించినటువంటి నూతన నాయకత్వాన్ని, కౌన్సిల్ను, కార్యవర్గాన్ని ఎన్నుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూనే, నేడు మారినటువంటి రాజకీయ పరిస్థితులలో అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కార్పొరేట్ రాజకీయాల వెల్లువ అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి మావోయిస్టుల పైన శాంతి చర్చలు నిర్వహణ లేదు అంటూ వాళ్ళను పట్టుకొచ్చి కాల్చి చంపేటువంటి నిర్వహణ ఏదైతున్నదో దాన్ని తక్షణమే మానుకొని శాంతి చర్చలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఆ వైపున కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆనాడు తెలంగాణ ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి రాజ్యాధికారాన్ని కూడా కోల్పోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ 18-19 నెలలు అవుతూ ఉన్నది. ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు నీరుగార్చకుండా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల వైపు ఈ ప్రభుత్వం నడవాలి అని చెప్పి ఆశిస్తూ సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని మందమారి జీఎం దేవేందర్ పేర్కొన్నారు.
మందమరి ఏరియాలోని సిహెచ్పిలో మంగళవారం నిర్వహించిన సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కార్మికులు వాహనాలపై విధులకు హాజరవుతున్న సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే పని స్థలంలో ఏర్పాటు చేసిన రక్షణ పరికరాలను వినియోగించుకోవాలని కోరారు. అంతేకాకుండా ప్రతి కార్మికుడు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని యాజమాన్య మన కసింగరేణి కంపెనీలో కానీ దానికి అవసరమైన మందులు ప్రతిరోజు వేసుకోవడం, ఇవన్నీ మరి సార్ ఆల్రెడీ చెప్పారు. క్రమశిక్షణలో భాగంగా మన యొక్క హెల్త్ని కాపాడుకోవడానికి సరైన సమయానికి మనము డాక్టర్స్ ఏవైతే మనకి ఏమైనా మందులు సూచిస్తే అవి తప్పకుండా మందులు వాడుకోవాలి. మన కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యం గురించి మీరు బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే, ఎందుకంటే మన కుటుంబ సభ్యులకు టెన్షన్ ఉన్నప్పుడు మనకు కూడా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్తో మనం డ్యూటీకి వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ టెన్షన్గా మనం పనిచేయలేం. కాబట్టి ఒక క్రమశిక్షణ పెంపొందించుకుంటూ ఇంకా మీరు భగవంతుడు మీకు అన్ని రకాల సపోర్ట్ ఇవ్వాలని, మీరు కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని, అదేవిధంగా రక్షణ పెంపొందించుకోవడంలో భగవంతుడు మీకు ఎల్లవెల్ల తోడుంటాడని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నస్పూర్ తహసీల్దార్ సంతోష్ కుమార్ కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా భూ యజమానులు సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నస్పూర్ పట్టణంలోని సీతనంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న తహసీల్దార్ సంతోష్ కుమార్కు పలువురు రైతులు తమ భూ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు అధికారులను కోరారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి గురించి ఆయన రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హరిత, ఆర్ఐ ప్రశాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 3 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేశాం. తాళ్ళపల్లి, టీఎల్పాడు, నస్పూర్ గ్రామాలు. ఈరోజు సీతారాంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడానికి ఇక్కడికి రైతు వేదికకు వచ్చినాము. మాకు ఇప్పటికీ నిన్నటి వరకు 74 అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు సీతారాంపల్లి గ్రామంలో 5 అప్లికేషన్లు వచ్చినాయి. ఇవన్నీ అన్ని అప్లికేషన్లన్నీ అన్ని రకాలుగా అప్లికేషన్లు వస్తున్నాయి. వాటిలన్నింటినీ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని అప్లికేషన్లు పరిష్కరించడానికి సాధ్యమైనంత వరకు అందరికీ కూడా పరిష్కరించి కొత్త పట్టదారు పాస్బుక్ కృషి చేస్తున్నాం. పారిశుద్ధ కార్మికులను అకారణంగా తొలగించడంతో నస్పూర్ పట్టణంలో పారిశుద్ధ పనులు అస్తవ్యస్తంగా మారాయని, వెంటనే కార్మికులు విధుల్లోకి తీసుకుని పారిశుద్ధ సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ డిమాండ్ చేశారు. నస్పూర్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్ బేర సత్యనారాయణ మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న 130 మంది పారిశుద్ధ కార్మికులను విధుల నుంచి తొలగించి పట్టణంలోని పారిశుద్ధ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం జరిగిందని తెలిపారు. గతంలో 40 ట్రాలీలతో పట్టణ పారిశుద్ధ వ్యవస్థ సక్రమంగా ఉండేదని, ప్రస్తుతం కార్మికులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతుండటమే కాకుండా డ్రైనేజీలో పారిశుద్ధం పేరుకుపోయి వీధులెట్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నస్పూర్లో ఉన్న సమస్యలను వివరించడం కొరకై మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి కోసం ఈరోజు భారీ ఎత్తున రావడం జరిగింది. నస్పూర్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులను తొలగించడం జరిగింది. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా వీధి దీపాలు కానీ నాలీలు కానీ శుభ్రంగా లేవు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రజలకు అనేక విధాలైనటువంటి రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పారిశుద్ధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. నస్పూర్ మున్సిపాలిటీలో మరి ఏదైతే పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఎవరైనారో 132 మందిని తీసేసి 4 నెలలు అవుతుంది. మరి అదేవిధంగా నస్పూర్లో అనేక రకాల మరి సమస్యలు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నస్పూర్లో దాదాపుగా 40 ట్రాలీలు ప్రతి వాడలలో 2 ట్రాలీలు తిరగడం జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కూడా మరి ఏ రోజు పోతే మరి తెల్లారే ఇమీడియట్లీ వీధి లైట్లు పెట్టించే పరిస్థితులు ఉండే. మరి ఇలా 4 మంది కార్మికులను తీసుకోవాలని మరి మున్సిపల్ తీర్మానం చేసిన తర్వాత కూడా వాళ్ళని ఎందుకు తీసేసిందో అర్థం కావడం లేదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళందరికి ఉపాధి కల్పించి వాళ్ళందరూ తీసుకుంటే ఏదైతే వాళ్ళందరికి ఉపాధి కల్పించిండో ఇవాళ మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరి పొట్టగొట్టి ఇలా వాళ్ళ వీధిన పడేస్తున్నారు. ఎవరైతే తప్పులు చేసిందో ఇలా ప్రభుత్వం మీద ఉన్నది, పెద్దలుగా నియోజకవర్గానికి పెద్దలుగా మీరు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి ఏదైతే వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మీ నాయకత్వంలోనే వాళ్ళందరికీ తీసుకున్న వారికి డబ్బులు ఇప్పించి వాళ్ళందరికీ మళ్ళీ ఉపాధి కల్పించవలసిందిగా
టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము కోరుతున్నాం. మరి నస్పూర్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో దివాకర్ రావు గారి నాయకత్వంలో మరి ఇలా కార్పొరేషన్ ముందు ఇలా మేము మరి ఏదైతే కమిషనర్ గారిని మెమోరీ ఇచ్చే కార్యక్రమానికి వచ్చినాం. మరి ఖచ్చితంగా వారందరినీ వెంటనే వీధుల్లోకి తీసుకోకపోతే మళ్ళీ ఖచ్చితంగా మరొక రోజు మరి పెద్ద దివాకర్ రావు గారి సూచన మేరకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఏదైతే మంచిర్యాల మున్సిపాలిటీ ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని వీధుల్లోకి తీసుకునేంత వరకు నస్పూర్లో ఉన్న సమస్యలు పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం సింగరేణి యాజమాన్య డిస్మిస్ కార్మిక సమస్యలను పరిష్కరించాలని సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు నారాయణ డిమాండ్ చేశారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలని కొట్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. టీబీజీకేఎస్ అధికారంలో ఉండగా 400 మంది డిస్మిస్ కార్మికులకు అనేక షరతులతో ఉద్యోగాలు ఇప్పించినట్లు చెప్పారు. గుర్తింపు సంఘాల్లో కొనసాగిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారి స్వార్థం కోసం పనులు చేస్తున్నారే తప్ప కార్మికుల బాగోగుల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో డిస్మిస్ కార్మికులు మారుపేర్లు ఉన్న కార్మికులు సమిష్టిగా ఆందోళన కార్యక్రమాలు చేపడితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి సమస్యల సాధన కోసం పోరాటాలకు శ్రీకారం చుట్టి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. డిస్మిస్ కార్మిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రస్తుత యువ కార్మికులు తమ విధులకు గైర్హాజరు కావద్దని సూచించారు. డ్యూటీలు చేయక డిస్మిస్ తో ఉద్యోగాలు పోగొట్టుకున్న తమ పరిస్థితి ఏంటో గుర్తుంచుకొని సక్రమంగా విధులకు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు గుంపుల సారయ్య, శ్రీరాంపూర్ అధ్యక్షుడు సిరికొండ సంపత్, బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు జాడి చంద్రశేఖర్, నాయకులు గుడికందుల తిరుపతి, రవి తదితరులు పాల్గొన్నారు. అన్యాయంగా డిస్మిస్ చేసిన కార్మికులను ఎన్నో పోరాటాలు చేసినా ఏం చేసినా ఇలా ఎక్కడ వేసిన గుమ్మిడి అక్కడే ఉన్నా. ఇవాళ యూనియన్ నాయకులు అనేది చెప్పుకుంటున్నారు. ఏఐటీసీ 3 దఫాలుగా అగ్రిమెంట్ చేసినా న్యాయం జరగలేదు, ఐఎన్టీసీ అగ్రిమెంట్ చేసినా న్యాయం జరగలేదు. వీళ్ళందరూ కూడా కార్మికుల కోసం కాదు పనిచేసేది. యూనియన్ నాయకులు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి కార్మిక వర్గం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరు ఏ జెండా పట్టుకొని వచ్చినా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప మన కార్మిక వర్గం కోసం మాత్రం వీళ్ళు చిత్తశుద్ధితోటి పనిచేయట్లేదు. ఒకరు నా క్రెడిట్ పోతుందని ఇంకొకరు, నా క్రెడిట్ పోతుందని ఒకరు, ఏఐటీసీ, ఐఎన్టీసీ వీళ్ళు వాళ్ళ క్రెడిట్ కోసం చూస్తున్నారు. కానీ కార్మిక హక్కుల కోసం కొట్లాడి ఇలా డిస్మిస్ కార్మికుల సమస్యలు తాపకొకసారి ఉండు మీద కదా కారం చల్లినట్టు మేము పెడుతున్నాము వస్తుంది అని చెప్పేసి ఆశలు చూపుతారు. ఇదంతా కూడా వాళ్ళ చిత్తశుద్ధి కాదు. ఇది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ డిస్మిస్ కార్మికులు అందరూ కూడా ఒక్కసారి ఏకమై కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఏదన్నా ఒకటి జరగవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం డిస్మిస్ కార్మికులు ఏదన్నా ప్రయత్నం చేసుకొని అటు నుంచి చేయాలి తప్ప ఇవాళ జనప్రసాద్ పోయి ఒక వినతి పత్రం ఇచ్చి బట్టి కుమార్ గారు చేస్తానన్నాడు అని చెప్పేది ఇవాళ ఐఎన్టీయూసీ వాళ్ళు, ఏఐటీసీ వాళ్ళు చేసేది ఇవన్నీ కూడా కాలయాపన చేయడం కోసం తప్ప ఇవాళ డిస్మిస్ కార్మికుల సమస్య కావచ్చు, మారుపేర్లది కావచ్చు, అనేకమైన సమస్యలు 14 సమస్యల మీద నిన్న డిమాండ్ నోటీస్ ఇచ్చాడు. అందులో ఏ ఒక్కటి కూడా వీళ్ళు సాధించారు. అది ఏళ్ళ తరబడి గట్నే ఉంటుంది. అప్పుడప్పుడు ఒక కాగితం ఇస్తారు, దానికి ఫోటోలలో వేసుకుంటారు, పేపర్లలో పెట్టుకుంటారు తప్ప వీళ్ళకు నిజంగా కార్మిక వర్గం పైన కానీ ఇలా అన్యాయం అయిపోయిన డిస్మిస్ కార్మికుల పైన కానీ ఇలా 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిన మారుపేర్ల కొడుకుల విషయంలో కానీ వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి మరొకసారి నిదర్శనమైంది. అంత పెద్ద గద్దరన్న ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న పోరాటం చేసి మమేకమై తిరిగి చేత కూడా కేవలం 66 మందికి ఇచ్చారు. దాని తర్వాత వచ్చిన టీబీజీ కోసం 425 మందికి ఇచ్చాడు షరతులు పెట్టి. ఇలా వందలాది కుటుంబాలు ఇలా డిస్మిస్ కార్మికులు అగోమ్య గోచరంగా ఆటోలు నడుపుకుంటారు, ఉత్తరకూరు పనుకుంటారు. ఈ మాలాంటి వాళ్ళని చూసైనా మీలాంటి వాళ్ళు ఒక్కసారి డ్యూటీకి పోయి మీకు పని ఏంటి, మీ డ్యూటీ చేసుకోవాలి. మీ డ్యూటీ చేసుకొని మీ భార్య పిల్లలను హాయిగా ఉంచుకోవాలని చెప్పేసి మీకు కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఇవాళ మా సమస్య పైన ఏదైతే మారుపేర్లలో ఉన్నారో మేము వీళ్ళందరం కూడా ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి, అట్లాగే యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడానికి చివరి ప్రయత్నంగా ఒకసారి మేము రౌండ్ టేబుల్ సమావేశం త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై హింద్. కొమరంభీం జిల్లాలో కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు అల్లూరు లోకేష్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కేబుల్ ఆపరేటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు అల్లూరు లోకేష్ ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడబ్ల్యూజేయు, ఐజేయు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వినోద కార్యక్రమాలను కేబుల్ టీవీ ద్వారా అందిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన పోల్ ట్యాక్స్ విధానంతో ఇప్పుడు కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా కేబుల్ కనెక్షన్లు కేబుల్ ఆపరేటర్లు కోల్పోయారని గుర్తు చేశారు. కేబుల్ ఆపరేటర్లకు ఏదైతే పోల్ ట్యాక్స్ కట్టాలని చెప్పి నూతన విధానం తీసుకువచ్చారు, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కొత్త విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడే అప్పుల పాలై దుర్భర స్థితిలో జీవితాలు గడుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ యొక్క పోల్ ట్యాక్స్ నూతన విధానాన్ని రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు తమ ఆందోళన చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కోరుతున్నాం ఈ ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ఇవాళ కలెక్టర్ గారు వేరే కార్యక్రమాల్లో బిజీ ఉండడం వల్ల సాయంత్రం అయినా కలెక్టర్ గారిని మేము కలిసి రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ సమస్యలను తప్పకుండా పరిష్కరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఈ అధికారులు కూడా వీళ్ళ మీద చాలా సీరియస్గా సర్కులర్స్ వచ్చినాయని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, విద్యుత్ శాఖ అధికారులు కొంత సంయమనం పాటించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మరి కేబుల్ టీవీ ఆపరేటర్స్ ప్రభుత్వానికి మంత్రులకు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మరి విద్యుత్ శాఖ వరకు సర్కులర్స్ కూడా మరి మీరు కొంచెం ఆపండి అని చెప్పేటువంటి ప్రయత్నం మంత్రుల నుంచి జరుగుతూ ఉంది. కాబట్టి కొమరంభీం జిల్లాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పని మరి విద్యుత్ శాఖ వాళ్ళు చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందుకనే మన యూనియన్గా కేబుల్ ఆపరేటర్స్ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మా సమస్యల్ని పరిష్కారం చేయమని. ఒకవేళ సమస్య పరిష్కారం చేయకుండా జటిలం చేస్తే దీనికి ఆపరేటర్స్ అంతా ఐక్యంగా రానున్నటువంటి రోజుల్లో మరి ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి బాధ్యత వాళ్ళే వహించాల్సి వస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.